మల్టీ స్టారర్ అనగానే అన్నిసార్లు RRR, వార్ 2 లాంటి ప్రాజెక్టులే ఉండవు. కొన్నిసార్లు యంగ్ హీరోస్ కూడా మల్టీ స్టారర్ మూవీస్ చేస్తుంటారు. కానీ ఆ విషయాన్ని థియేటర్ వరకు వచ్చే వరకు దాచాలి అనుకుంటారు. సంక్రాంతికి వస్తున్న ఒక హీరో అలాంటి మల్టీ స్టారర్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. వచ్చే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మాత్రమే కాదు, మరో చిత్రంలోనూ ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను ఉర్రూతలూగించబోతున్నారు. వచ్చే సంక్రాంతికి చాలా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా జనవరి 12న చిరంజీవి నటిస్తున్న న్యూ మూవీ మన శంకర వరప్రసాద్ గారు కూడా రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో విక్టరీ వెంకటేష్ దాదాపు 20 నిమిషాలు కనిపించబోతున్నాడని, చిరు వెంకీ మధ్య ఎనర్జెటిక్ సాంగ్ కూడా ఉందని డైరెక్టర్ అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి చిరు, వెంకటేష్ మల్టీ స్టారర్ మాత్రమే రిలీజ్ కావటం లేదు. నారీ నారీ నడుమ మురారి హీరో శర్వానంద్ కూడా సైలెంట్ గా మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. తన చిత్రంలో మరో హీరోకు అవకాశం ఇచ్చాడు. కాకపోతే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలి అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఇంతకీ నారీ నారీ నడుమ మురారితో పాటు మరో హీరో ఎవరు అంటే శ్రీ విష్ణు అని తెలుస్తోంది. అందుకు రీజన్ లేకపోలేదు. నారీ నారీ నడుమ మురారి డైరెక్టర్ రామ్ అప్పరాజు గతంలో శ్రీ విష్ణుతో సామజ వరగమన మూవీ తీసే హిట్ కొట్టాడు. ఇప్పుడు శర్వాతో సినిమా చేస్తున్నాడు. అందుకే ఒక కీ రోల్ కోసం శ్రీ విష్ణుని సంప్రదించడం, ఆయన నటించడం చకచకా జరిగిపోయాయి అని సమాచారం. వారణాసి చుట్టూ ఎప్పుడూ ఒక రూమర్ తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ హక్కులను రికార్డు ధరకు కొనుగోలు చేసిందట నెట్ఫ్లిక్స్. ఆ రికార్డు ధర ఎంత అనేది ఇంకా రివీల్ కాలేదు. ఈ సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలోకి మరో విలక్షణ నటుడు అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతని గురించి బాగానే డిస్కషన్ జరుగుతోంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో ఒక్కసారిగా వారణాసిని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మార్చాడు రాజమౌళి. ఆల్రెడీ మూవీలో మహేష్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు మరో ముఖ్య పాత్రలు అంటే మహేష్ బాబుకు తండ్రి పాత్రను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోషించాడు. మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ కు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. ఒకసారి మహేష్ కు ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపిస్తే మరోసారి తండ్రి పాత్రలో కనిపిస్తాడు. చాలా వరకు ప్రిన్స్ కోసం ప్రతినాయకుడిగానే మారాడు విలక్షణ నటుడు. గుంటూరు కారంలో కూడా తాత మనవడు ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో మాత్రం ప్రకాష్ రాజ్ తండ్రి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మూవీకి ఈ క్యారెక్టర్ చాలా కీలకమని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కు సంబంధించిన చాలా స్టోరీ ఉండడంతో దర్శక నిర్మాతలు ప్రకాష్ రాజ్ వైపు మొగ్గు చూపారట. ఒకవైపు ధురంధర్ బాలీవుడ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతోంది. మరోవైపు మార్చి 19న ధురంధర్ సీక్వెల్ పై హిందీ ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. దీంతో మరో హిందీ చిత్రం ధురంధర్ 2కు పోటీగా వెళ్లటం లేదు. కానీ సౌత్ నుంచి మాత్రం ధురంధర్ సీక్వెల్ పెద్ద యుద్ధం ప్రకటిస్తున్నారు హీరోలు. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలవుతున్నాయి. జస్ట్ 9 రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 500 కోట్లు దాటింది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. మార్చి 19న రిలీజ్ అవుతున్న ధురంధర్ సీక్వెల్ పై ఆకాశమే హద్దుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొదటి భాగం ఓవేళ 1000 కోట్లు మిస్ అయితే రెండవ భాగం ఆ లోటును తీరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే మార్చి 19న ధురంధర్ సీక్వెల్ కు ఎదురెళ్లే సాహసం ఎవ్వరూ చేయటం లేదు. కానీ సౌత్ హీరోలు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఇప్పటికే యష్ తాన్ నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్ ను మార్చి 19నే రిలీజ్ చేస్తున్నట్లుగా ఇటీవలే ఖరారు చేశాడు. దీంతో ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ క్లాష్ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ధురంధర్ టాక్సిక్ తో పాటు మరో చిత్రం అడవిశేష్ నటిస్తున్న న్యూ మూవీ డెకాయిట్ మార్చి 18న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంటే ధురంధర్ 2 టాక్సిక్ రిలీజ్ కు ఒక రోజు ముందు డెకాయిట్ విడుదలకు సిద్ధమవుతుంది. డెకాయిట్ ను తెలుగుతో పాటు హిందీలోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తానంటున్నాడు అడవిశేష్. ఇదే చిత్రంలో హీరోయిన్ మృణాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఇండస్ట్రీ హీరోలైనా సరే ఇప్పుడు టాలీవుడ్ వరకు రావాల్సిందే. కోలీవుడ్ నుంచి ధనుష్, సూర్య, కార్తీ, మాలీవుడ్ నుంచి దుల్కర్, ఫాహద్ తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను శాండల్వుడ్ హీరోలు మొదలు పెట్టారు. రిషబ్ శెట్టి అనగానే కాంతారా హీరో కదా అనిస్తారు. అంతగా దేశమంతటా పాపులర్ అయిపోయాడు ఈ కన్నడ హీరో. ఈ ఏడాది కాంతారా 2తో 850 కోట్లకు పైగా కొల్లగొట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రిషబ్. ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ధురంధర్ కలెక్షన్స్ కాంతారా 2ను అధిగమిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు. కాంతారా 2 తర్వాత రిషబ్ టాలీవుడ్ వరకు వచ్చి హనుమాన్ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంతారా చిత్రంతో నటనతో
మంచి పేరు తెచ్చుకున్నాడు రిషబ్. దీంతో రిషబ్ దగ్గరికి అన్ని ఇదే తరహా చిత్రాలు వెళ్తున్నాయి. ఆల్రెడీ టాలీవుడ్ లో రిషబ్ 2 సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి జై హనుమాన్ కాగా మరొకటి హిస్టారికల్ మూవీ. బకింగ్ చంద్ర చటర్జీ నవల ఆధారంగా అశ్విన్ గంగరాజు 1770 పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రం. ఇప్పుడు వీటితో మరో తెలుగు చిత్రం చేయబోతున్నాడట. పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న కాంతార లాంటి చిత్రంలో హీరోగా నటించబోతున్నాడట రిషబ్. రిషబ్ తీరు చూస్తుంటే టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యేలా ఉన్నాడు. అయితే బాలీవుడ్ లోనూ మెల్లిగా బిజీ అవుతున్నాడు రిషబ్. ఇప్పటికే ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించేందుకు డేట్స్ కేటాయించాడు. మరోవైపు లగాన్ డైరెక్టర్ తో కలిసి శ్రీకృష్ణ దేవరాయల బయోపిక్ లోనూ కనిపించబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సీక్వెల్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ప్లాన్ మారింది. సూపర్ స్టార్ కొత్త ముహూర్తం పెట్టాడు. జైలర్ సీక్వెల్ కు కూలీ సెంటిమెంట్ కొనసాగాలి అంటున్నాడట. కొందరు హీరోలకు సంక్రాంతి సీజన్ సెంటిమెంట్ గా మారింది. కిరణ్ అబ్బవరం లాంటి హీరోకు దీపావళి కలిసి వస్తుంది. అందుకే ఎవరి నమ్మకాలు వారివి. సెంటిమెంట్ ను నమ్ముకుంటే నష్టపోయిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సెంటిమెంట్ దారి పట్టాడు. కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయితే ఆగస్టులో విడుదల చెయ్యాలి అంటున్నాడు. ఆల్రెడీ జైలర్ ను ఆగస్టులోనే రిలీజ్ చేసి 600 కోట్ల వసూళ్లను చూశాడు. ఈ ఏడాది కూలీని కూడా ఆగస్టు 15 వీకెండ్ కు విడుదల చేసి 500 కోట్ల వసూళ్లను చూశాడు. అందుకే ఇప్పుడు తాను నటిస్తోన్న జైలర్ 2 ను కూడా ఆగస్టు 15 కు విడుదల చేయాలని దర్శక నిర్మాతలకు చెబుతున్నాడట. దీంతో జూన్ లో రిలీజ్ కావలసిన జైలర్ 2 ఆగస్టు 15 వీకెండ్ విడుదలకు సిద్ధమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.